నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గరైతే ఉన్నాము. ఈ యొక్క సీడీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది డే బై డే చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుందనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో, ప్రస్తుతం మీరు చూడొచ్చు. నా పక్కన ఉన్నది ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జే అండి. ఇది సీడీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అనమాట. కొండవీటి వాగు మీద ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఎవ్రీ వీక్ కూడా గడ్డలనేది ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్టీల్ గడ్డర్లనమాట. వీటిని ఒకదానికొకటైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఒక్కొక్క గడ్డర్ కూడా ఎంత పొడవుంటుందో. మొత్తం కూడా ఒక పిల్లర్ నుండి మరో పిల్లర్ వేసుకోవడానికి ఇక్కడ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర మొత్తం 3 గడ్డర్లనైతే కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి గడ్డర్లని. చూడొచ్చు మీరు ఎంత పొడవుందో ఈ యొక్క గడ్డర్లు కూడా. కొన్ని టన్నుల కొద్దీ బరువైతే ఉంటుందండి ఈ యొక్క గడ్డర్లయితే. చూడొచ్చు. సో, మరి ఇది ఏందంటే మరో అక్కడో గడ్డర్ ఉంది కదా! ఇక్కడో గడ్డర్ అనమాట. చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 2 మరి అక్కడొకటి ఉంది. ఈ 3 అయితే కనెక్ట్ చేసుకొని ఇంకో లైన్ అయితే కనెక్ట్ చేయించుకుంటారు. 2 భారీ ఇవి క్రెయిన్‌లయితే వర్క్ చేస్తున్నాయి. ఈ యొక్క అన్‌లోడింగ్ చేసుకోవడానికి అవి. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇదివరకు వీడియోస్‌లో మనకేందంటే మొదటి పిల్లర్ నుండి సెకండ్ పిల్లర్ వరకైతే ఆ గడ్డర్ 4 గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండవ పిల్లర్ నుండి మూడో పిల్లర్ వరకు కూడా 4 లైన్‌ల గడ్డర్లయితే ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మూడో దగ్గర నుంచి నాలుగో దగ్గరకు చూసుకున్నట్లయితే 2 లైన్‌ల గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసేది పెట్టుకున్నారు. కిందే ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసుకొని ఈ యొక్క భారీ టవర్ క్రేన్‌ల సహాయంతో ఏందంటే పైకైతే లిఫ్ట్ చేసుకుంటారు. కొన్ని టన్నుల కొద్దీ బరువు ఉంటుందండి ఇది. ఇది దాదాపుగా 293 మీటర్లయితే ఉంటుంది ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది. ఇక్కడ మరో నాలుగో దగ్గర నుంచి ఐదవ పిల్లర్ మీదకైతే ఒక లైన్ ఆల్రెడీ 2 లైన్లు కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు స్టీల్ గడ్డర్‌ని. మరో 2 లైన్‌లకి రెడీ చేసుకుంటున్నారు చూడొచ్చు. ఆల్రెడీ ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నారు. చూడండి ఈ యొక్క క్రేన్‌లు కూడా ఏ విధంగా ఉన్నాయో. చూడొచ్చు. ఇదొకటి, అదొకటి మొత్తం 3 అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు ఒకదానికొకటి. చేసుకొని ఇక్కడి నుంచే లిఫ్ట్ చేసుకుంటున్నారు పైకి. తీసుకొని అక్కడైతే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. పిల్లర్స్ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసారండి. ఇదివరకు వీడియోస్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అప్పుడే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటున్నారు ఒక 10 డేస్ బ్యాకు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి వాటి మీద కూడా గడ్డర్లు ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అంటే వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందో మీకు దీన్ని బట్టి అర్థమవుతుందనమాట. ఇంకా 1 ఆర్ 2 మంత్స్‌కైతే ఒక లెవెల్‌కైతే వచ్చేస్తుంది ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కూడా. ఎంత పొడవుందో చూడండి 3 ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత. అటు సైడ్ పిల్లర్స్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇది 4 నుంచి ఐదవది, అది 6, 7, ఎనిమిదవది కూడా రెడీ అవుతుందనమాట. చూడండి ఈ యొక్క 2 కూడా కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ 2 ఇప్పుడు ఈ యొక్క పిల్లర్స్ మీద అయితే చేసేస్తారు. నాలుగో దగ్గర నుంచి ఐదో పిల్లర్ మీదకైతే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. 2 అయితే ఆల్రెడీ లాంచింగ్ కంప్లీట్ చేసేసుకున్నారు. ఇది కొండవీటి వాగు అనమాట. ఈ యొక్క కొండవీటి వాగు అనేది మనకు అనంతవరంలో స్టార్ట్ అయ్యి శేఖమూరు రిజర్వాయర్ గుండా నీరుకొండ రిజర్వాయర్ దగ్గరని టచ్ చేసుకుంటూ పెనుమాక రిజర్వాయర్ నుండి ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. పిల్లర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి. ఇది కూడా అవతల వైపు కూడా భారీ టవర్ క్రేన్, అలాగే అటు సైడ్ అంతా కూడా ఒక లెవెల్కి రూట్ని చేసుకుంటున్నారనమాట. ఈ కొండవీటి వాగు మీద ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది ఫేజ్ 3లో భాగంగా అయితే. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి ఫ్రంట్ సైడ్ మనకు రోడ్డుకి అయితే కనెక్ట్ చేయడానికి కొంతవరకు గ్రావెల్ ఎర్రమట్టి తోలుకొని ఒక రోడ్ లెవెల్కి అయితే తీసుకొని వచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా మనకు 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, అక్కడ నుండి రోడ్ని వెడల్పు చేసుకుంటూ ఈ విధంగా అయితే కనెక్ట్ చేస్తున్నారండి. ఇదంతా కూడా ఒక లెవెల్కి అయితే వచ్చేసింది. ఇంకా గ్రావెల్ అంతా కూడా రెడీ చేసుకున్నారు. ఇంకా కంకర్ చిప్స్ తోలుకొని రోడ్ అయితే వేసుకోవాలి. అది మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇటు సైడ్ అంతా కూడా. అలాగే మొత్తం ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి మొత్తం 9 పిల్లర్స్ అయితే వస్తాయి. అందులో 6 అయితే పిల్లర్స్ అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ అంతా కూడా ఒక లెవెల్కి అయితే వచ్చేస్తున్నాయి అనమాట. రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి అయితే చేసుకోన్నారు. ఇంకా 1 వీక్లో ఈ యొక్క 3 పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయండి.
ఇది మనకు కొండవీటి వాగనమాట. ఈ యొక్క వాగు మీద ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌నైతే నిర్మించడం జరుగుతుంది. మొత్తం 9 పిల్లర్స్ అయితే ఉంటాయి. అందులో 6 అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అటు సైడ్ వచ్చేసి 5, మిడిల్‌లో 1, మళ్ళీ ఇటు సైడ్ వచ్చి ఒక 3 అయితే ఉంటాయి. చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చారండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే. ఇది మనకు మొదటగా కంప్లీట్ అవుతుందనమాట. తర్వాత కూడా మనకు ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ కూడా స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తది. మొత్తం ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ యొక్క బ్రిడ్జెస్ కూడా రావడం జరుగుతుంది. గడ్డర్లు అనేటివి మనకు స్టీల్‌తో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు కాబట్టి అందువల్ల దీన్ని మనం స్టీల్ బ్రిడ్జ్ అనేది అంటున్నాము. ఇవన్నీ కూడా మనకు చూడొచ్చు. ఈ యొక్క ఐదో పిల్లర్ దగ్గర కూడా 2 స్టీల్ గడ్డలైతే లాంచింగ్ చేసుకోన్నారు. మరో 2 కూడా కనెక్ట్ చేసుకొనైతే రెడీగా పెట్టుకోనున్నారు. మరలా అటు సైడ్ కూడా 3-4 దాని మీద కూడా ఒక లెవెల్ వరకు స్టీల్ గడ్డర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకు మొదటి పిల్లర్ నుండి రెండో పిల్లర్ మీదకి, అలాగే రెండో నుంచి మూడో పిల్లర్ మీదకొచ్చిన స్టీల్ గడ్డర్లన్నీ కూడా డెక్ షీట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారండి. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మొదటి నుంచి రెండవ గడ్డర్ మీద ఈ యొక్క స్టీల్ గడ్డర్లు ఇన్‌స్టాల్ చేసుకొని అప్పుడే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మూడిటి వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఈ యొక్క డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. అలాగే మనం 3-4, 4-5 వరకు కూడా స్టీల్ గడ్డర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయి. ఈ విధంగా మనకు డెక్ షీట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దీని మీద ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత పైన స్లాబ్ అయితే వేసుకుంటారనమాట. అది ఆల్మోస్ట్ ఆల్ 3 పిల్లర్స్ వరకు కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. మూడో పిల్లర్ దగ్గర కాస్త బ్యాలెన్స్ ఉంది. డెక్స్‌టైల్‌కి సంబంధించి రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీటి మీద ఏందంటే ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే మాత్రం. ఎగ్జాక్ట్‌గా మనకు అది లారీ ఉంది కదా! అక్కడ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అక్కడి వరకైతే ఉంటుంది. ఇక్కడి నుంచి ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. అలాగే మనకు ఫేజ్ 2కి సంబంధించి కూడా మీరు రోడ్డు వర్క్ చూడొచ్చు. ఒక లెవెల్ వరకు రోడ్‌నైతే చదునైతే చేసుకుంటున్నారన్నమాట. హైట్ అయితే పెంచుకోవడం జరుగుతుంది. మట్టి గాని, అలాగే ఎర్రమట్టి అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకొని రోడ్‌ని హైట్ అయితే పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రంట్ ఉన్న ఏదైతే అమరావతికి ఈ యొక్క విజయవాడ కనెక్టివిటీగా స్టీల్ బ్రిడ్జి కడుతున్నారో అదైతే 2 వైపులా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా త్వరగా ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ యొక్క స్టీల్ బ్రిడ్జిని గాని, అలాగే ఫ్రంట్ సైడ్ రోడ్‌ని గాని ఇవన్నీ కూడా బాగా వెడల్పు చేసుకొని రెడీ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అనమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఇక్కడే కటింగ్స్ అవన్నీ కూడా చేసుకునేటోళ్ళు. 2 భారీ టవర్ క్రేన్‌లు అవేంటంటే వచ్చిన మెటీరియల్‌ని కూడా అన్‌లోడ్ చేసి పెట్టుకుంటుంది. అక్కడ మరొక టవర్ క్రేన్ ఉంది కదా! అదేంటంటే ఈ యొక్క స్టీల్ గడ్డర్‌నన్నిటి కూడా లాంచింగ్ అయితే చేస్తుందనమాట పైన పిల్లర్స్ మీదకైతే. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది ఫేజ్ 3లో భాగంగా కొండవీటి వాగు మీదైతే ఈ యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జినైతే ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం కడుతున్న విజయవాడ, అమరావతి కనెక్టివిటీగా కడుతున్న 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని కూడా ఎన్‌సీసీ వాళ్ళే కడుతున్నారండి. సో, ప్రస్తుతం ఫ్రంట్ ఉన్న స్టీల్ బ్రిడ్జ్ ఏందంటే 2 వైపులా కూడా స్లాబ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే 3 పిల్లర్స్ వరకు డెక్ షీట్స్ ఇవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇంకా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా లాంచింగ్ చేసుకోన్నారో.